జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఫైర్ అయ్యాడు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసి పోటీ చేస్తే తాను కోరుట్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగిత్యాలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో అసెంబ్లీలో జగిత్యాల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడావా అని ప్రశ్నించారు. జగిత్యాల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే సంజయ్కి లేదన్నారు. సో ఇట్లాంటిదంటే మీకు తెలిసే కొద్దిగా రూలింగ్ గవర్నమెంట్ అయినా కూడా ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీ ఉంది. మా కాన్స్టిట్యున్సీలో 40% మా వాళ్ళు తెలిసినారు బీఆర్ఎస్. ఇక్కడ కూడా బాగానే మంది తెలిసినారు, కానీ నాకేం తెలిసిందంటే అదే అది ఎట్లాగో ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నాను కాబట్టి బయట అదొకటి ఇదే కన్ఫ్యూజన్ మాకు. ఏ పార్టీ మాకు ఎప్పుడు అర్థం అవ్వదు. బీఆర్ఎస్ అందరూ నా వాళ్ళే చెప్తున్నాను అట్లా. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ బాగానే గెలిచింది, కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కొద్దిగా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. కానీ రాష్ట్రం మొత్తం కూడా మీరు చూస్తే 30 to 35% బీఆర్ఎస్ గెలిచినారు. అంటే రూలింగ్ గవర్నమెంట్లో జనరల్లీ పోయినసారి మీరు చూస్తే రూలింగ్ గవర్నమెంట్ మేము ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మించిన ఒక క్యాండిడేట్ లేకుండా అలాంటిది సార్ 30% గెలిచినాం మేము అన్ని స్టేట్లో కూడా స్టేట్ వైడ్లో కూడా. మన జగిత్యాల వచ్చేది కూడా మామూలు ఎక్కువ మంది గెలిచినారు, కానీ మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎట్లా ఉందంటే వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని కన్ఫ్యూజన్ ఉంది. సో ఎమ్మెల్యే గారు మరి మళ్ళీ మొన్న కూడా వారు క్రాస్ ఎగ్జామినేషన్లో నేను పార్టీ మారలేదు, నేను అసలు పార్టీలో ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మరి ఏ పార్టీలో ఉన్నారు వారు? మరి మీరు కాంగ్రెస్ మీటింగ్లో ఉన్నారంటే వట్టి జెండా అంటున్నారు. మరి నాకు ఏం అర్థం అవ్వట్లేదు వారి గురించి. సో వాళ్ళు కూడా అందరూ మామూలే. సో జగిత్యాల కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంది నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినారు. కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేతో ఉన్నారు కాబట్టి అంతకంటే. ఇంకొకటి మాట్లాడారు, ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కాంట్రాక్ట్ అవుతారా పెట్టారా అని చెప్పేసి, అంటే మరి కాంట్రాక్ట్ చేస్తున్నారా అని జగిత్యాల ప్రజలు అంటే నేను జనరల్లీ చెప్పిన డైరెక్ట్ అలిగేషన్ చేయడం కంటే ఎక్కువ జగిత్యాల్లో అన్ని 2 bedroom కూడా వాళ్ళేనంట కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన 4,000 bedroomలు కూడా వాళ్ళే కట్టిందంట కదా. మీరే చెప్తున్నారు. నేను వినేది ఏంటంటే బియ్యం పేరు మీద ఒకటే ఫ్యామిలీ కదా, ఇప్పుడు వాళ్ళకి ఒకటే కూతురు కాబట్టి అందరూ ఒకటేనంట. పేరు వేరే ఉందని చెప్పి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? కాంట్రాక్టర్ ట్రీట్ చేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నారా? మొన్నటి వరకు ఎమ్మెల్యేగా డాక్టర్గా ట్రీట్ చేసినాము. ఇప్పుడైతే మరి వారు కూడా చెప్పాలి ఏందో మరి కాంట్రాక్ట్స్ గురించే పోయినట్టు మాకు వినవడం కూడా. నాకు అంటే వారికి తీసుకుపోయిన వాళ్ళు కూడా ఎంత డెస్పరేట్గా పోయినా కూడా తెలుసు నాకు. ఎంత నేను తీసుకోపోవడం ఎట్లయితే చెప్పిపోయినాడు. ఇంతమంది ఇంకో విషయం అన్నాడు, సీఎం గారి దగ్గర తీసుకోవాలంటే ఆయన తీసుకుపోయినోడికి నేను చెప్తే ఆయన సీఎం అని ఇస్తాడు. సో మనం దానిలో గోపడేది ఆఫ్ ద రికార్డ్. సో వారైతే నాకు తెలిసి ఇంకోటి ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏమి వచ్చిందంటే నాకు వస్తుంటే నాకు ఫోన్ అందరు కౌన్సిలర్ ఇక్కడ వాళ్ళే ఆయన పక్కన కూడా ఫోన్ చేస్తున్నారు. నాకు ఏమని ఫోన్ చేసిందంటే ఇప్పుడు అది యూఎఫ్ఐడి వర్క్స్ వచ్చినాయి కదా ఇక్కడ జగిత్యాలలో, అది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ అవి వీళ్ళు పెద్ద ప్యాకేజీల ద్వారా చేసి మొత్తం మళ్ళీ వారే తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం వచ్చింది. సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నారు, చిన్నగా పక్కన ఆఫ్ ద రికార్డ్ కానీ మీరు రాయండి, చిన్నగా పెట్టి చిన్న కాంట్రాక్టర్లు బతకనియండి. అంటే కాంట్రాక్టర్లు అందరూ ఫోన్ చేసింది అందువల్ల అది కూడా ఆయనే తీసుకుంటున్నట్టు అని చెప్పేసి తెలిసింది. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పాపం చిన్నగా కాంట్రాక్టర్లు కూడా అది పెద్ద ప్యాకేజ్ చేసినప్పుడు చిన్న రానికి రాదు, టెక్నికాలిటీలో పోతారు. లోకల్ చిన్న కాంట్రాక్టర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏమవుతుందంటే ఈ ప్యాకేజ్ చేసి ఆన్లైన్ పెట్టింది అనుకోండి, పెద్ద ప్యాకేజ్ పెట్టేసరికి టెక్నికల్లీ అవుట్. అది ఇప్పుడు ఇదో చెప్తాను, ఇప్పుడు స్పెషలైజ్ కాంట్రాక్ట్ ఒకటి చేయొచ్చు అట్లా వాల్యుయేషన్ బట్టి ఒక కాంట్రాక్ట్ చేయొచ్చు చేయలేదు కాదు. చిన్న పెద్ద ప్యాకేజ్ అయ్యేసరికి ఏమంటే చిన్న కాంట్రాక్ట్ అవుతాయి పాప లోకల్ వాళ్ళకి చేయదు కాదు. అప్పుడు మళ్ళీ బయట వాళ్ళు వస్తారు. ఒకరికి ఏంటంటే మున్సిపాలిటీస్ వరకు మన కాంట్రాక్ట్లు బతకాలి, కాంట్రాక్ట్ బతకాలంటే చిన్నగా ఉండాలి ప్యాకేజ్. చిన్న ప్యాకేజ్ ఉంటే మన వాళ్ళంతా చేసుకుంటారు. పెద్ద ప్యాకేజ్ ఏమో టెక్నికల్గా బయటకు పోతాయి, ఇక టెండర్ వరకు కూడా పోవాలి. సో అందుకే అది కూడా జగిత్యాల పాపం చిన్నవాడిని అందరూ ఫోన్ చేస్తున్నారు పోతే వస్తున్నప్పటికి. సో అది కూడా వాళ్ళకి కూడా పాపం మంచి జరగాలని. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి గారు క్లోజ్, చాలా క్లోజ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమన్నా అది అయిపోతాయంట. సో వారు ఏం చేస్తారంటే దాన్ని చిన్న అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి చేస్తారు కదా, చిన్న ప్యాకేజ్ పెట్టాలి పెద్ద పెట్టాలని చెప్తే అయిపోతుంది.
మెడికల్ కళాశాలకి ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14 కోట్ల కింద అమౌంట్ వచ్చింది. కానీ వర్క్ మాత్రం 60 కోట్ల వర్క్ జరిగింది. ఆ పరిస్థితుల్లో బిల్లులు రాక కాంట్రాక్టర్ చేసి నిర్మాణాన్ని ఇచ్చిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడి 40 కోట్లు ఇప్పించిన, లేకుంటే మెడికల్ కళాశాల అక్కడే ఉంటుండే. రేపు మాకు ఫైనల్ ఇయర్కి వస్తున్న స్టూడెంట్స్, ఆ ఫైనల్ ఇయర్కి వచ్చే స్టూడెంట్స్ వరకైనా కంప్లీట్ చేసి వారికి పూర్తి వసతి సౌకర్యాలు అందించాలని ఉద్దేశంతో నేను పోయినా. కోరుట్ల ఎమ్మెల్యే గారు ఎప్పుడు కోరుట్ల ఆసుపత్రి, మెడికల్ ఆసుపత్రికి డబ్బులు మేము మా హయాంలో డెవలప్ చేసినాం, కానీ అక్కడ వసతి సౌకర్యాలు కల్పించడం విఫలమైందని చెప్పి మాట్లాడుతున్నాను కదా. నేనైతే మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం ఎట్లయితే ముఖ్యమంత్రి దగ్గర నిధులు తీసుకొచ్చినాను, ఆయన నా దగ్గర వస్తే నేను తీసుకుపోయి మరి నేను నిధులు ఇస్తాను. దాన్ని నేను అదే చెప్పాను ఇంతకుముందు. తను మనం ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ప్రజలకు కనబడే పని చేయాలన్నమాట. లోపల పోయి చీకటి ముసుగులు వేసుకొని చేసుకోలేదు కూడా. మీరందరూ అంటే మీరు చూసిలో లేదు, కానీ అసెంబ్లీలో ఇప్పటి వరకు నేను కనీసం 7-8 సార్లు అసెంబ్లీలో డైరెక్ట్గా వేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. మందపడక ఆసుపత్రి కట్టుకున్నాడు, కానీ మందపడక ఆసుపత్రి కేసీఆర్ గారు ఆయంలో కట్టిన మందపడక ఆసుపత్రి కోరుట్లలో ఇనాగ్రేషన్ కూడా అయింది. మెట్పల్లి ఆసుపత్రి ఏదైతే ఉందో అది కంప్లీట్గా 80% అయిపోయినప్పుడు మీరు అందరూ చూసినారు. కానీ అసెంబ్లీలో ఇప్పటికీ కనీసం Day 1 మొదటి రోజు అంటే నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం నాకు మైక్ దొరికినప్పటి నుంచి లాస్ట్ టైం మైక్ దొరికిన మొన్న లాస్ట్ సెషన్ వరకు కూడా మొన్న సెషన్లో అయితే ఒకటే రోజు సెషన్ పెట్టింది వాళ్ళు, ఒకటే రోజు సెషన్ పెట్టింది మొన్న. అదృష్టవశాత్తు మా పార్టీలో ఎవరికి అవకాశం కాకుండా నాకు అవకాశం వచ్చింది ఆ రోజు మాట్లాడడానికి. హెల్త్ బిల్ మీద మాట్లాడాలి. నేను హెల్త్ బిల్ కాకుండా నేను మాట్లాడింది మళ్ళీ హాస్పిటల్ గురించే మాట్లాడాను. హెల్త్ బిల్ గురించి మాట్లాడడానికి నాకు అవకాశం దొరికింది. మొన్న ఒకటే రోజు సెషన్ ఉండేది. ఆ ఒక్కరోజు సెషన్లో కూడా